Daily. Taste the Daily. అవధుల్లేని అభిమానం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. రాజకీయ నాయకుడిగా మారిన అభిమాన హీరోని చూడడానికి జనం పోటెత్తడంతో చోటు చేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. 40 మంది మృతితో కరూర్ కన్నీరు పెడుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై తమిళనాడులో రాజకీయ రచ్చ నడుస్తోంది. తొక్కిసలాటకి కారణం మీరంటే మీరే అంటూ పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మరి ఈ విషాదానికి కారకులెవరు? ఎవరి నిర్లక్ష్యం ఇంతమందిని బలి తీసుకుంది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తమ అభిమాన నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ను చూసేందుకు, ఆయన మాటల్ని వినేందుకు ఎంతో ఆశతో కరూర్ ప్రచార సభకు పిల్లా జల్లతో తరలివచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి వల్ల విషాదం చోటు చేసుకుందన్న విషయంపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. విషాదానికి కారణం ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేనంటోంది టీవీకే. సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. తొక్కిసలాట వెనుక కుట్ర ఉందంటోంది టీవీకే. కొందరి కుట్ర వల్లే ఇంతటి విషాదం జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే సభలో రాళ్లు రువ్వడంతో పాటు పోలీసుల లాఠీచార్జ్ కూడా తొక్కిసలాటకు కారణమంటోంది. 30 నిమిషాల పాటు కరెంట్ కట్ చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ఎక్కడా లేనిది కరూర్లోనే తొక్కిసలాట జరగడంపై విజయ్ టీం డౌట్స్ రైజ్ చేస్తోంది. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టుకు వెళ్లనుంది. టీవీకే అనుమానాలు, ఆరోపణల్ని తిప్పికొడుతోన్న స్టాలిన్ ప్రభుత్వం సభకు అనుమతికి మించి జనం రావడంతోనే తొక్కిసలాట జరిగిందంటోంది. విజయ్ కోసం అభిమానులు చెట్లు, ట్రాన్స్ఫార్మర్లపైకి ఎక్కడం వల్లే అరగంట పాటు పవర్ కట్ చేశామంటోంది. రాళ్లు రువ్వారన్న టీవీకే అనుమానాల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్తోంది. అనుమతికి మించి సభకు వచ్చారని తెలిపిన ప్రభుత్వ వర్గాలు 500 మంది పోలీసుల్ని మోహరించినా తొక్కిసలాట జరిగిందంటోంది. పూర్తి స్థాయి విచారణకు ఏకసభ్య కమిషన్ ను రంగంలోకి దించింది. ఈ విషాదానికి ముమ్మాటికి కారణం ప్రభుత్వమేనంటూ బీజేపీ, అన్నాడీఎంకే భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ పై తమకు నమ్మకం లేదన్నారు బీజేపీ నేత అన్నామలై. కరూర్ ఘటనపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే విజయ్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందన్న అన్నామలై ఆయన వీకెండ్ పొలిటికల్ పర్యటనలు రద్దు చేసుకుంటే మంచిదన్నారు. మొత్తంగా తొక్కిసలాటకు బాధ్యత ఎవరిదనే దానిపై మాటకు మాట నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఏకసభ్య కమిషన్ తో ప్రభుత్వం విచారణ జరుపుతుంటే సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. సో ఎవరిది నిర్లక్ష్యం అన్నది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.